భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం. 27/6/2025 స్వస్తి శ్రీ చాంద్రం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస శుక్లపక్ష విధియ శుక్రవారం. విధియ మధ్యాహ్నం 1:22 వరకు. నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 9:44 వరకు. వర్జ్యం సాయంత్రం 5:38 నుండి 7:19 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:07 నుండి 8:59 వరకు దుర్ముహూర్తాలు. మళ్ళీ మధ్యాహ్నం 12:28 నుండి 1:20 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:34. అమృత గడియలు ఉదయం 7:24 నుండి 8:58 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం. వ్యాఘాతం రాత్రి 12:20, కౌలవ మధ్యాహ్నం 1:22, తైతులకరణం రాత్రి 12:52. ఈరోజు చంద్రోదయం. పూరి జగన్నాథస్వామి రథోత్సవం ఆషాఢ శుద్ధ విధియ పునర్వసు నక్షత్రంలో పూరి జగన్నాథస్వామి వారి రథోత్సవం జరుగుతుంది. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ నీలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఈ జగత్తుకి నాథుడు జగన్నాథుడు. ద్వాపర యుగానంతరం మన కృష్ణ భగవానుడే జగన్నాథుడుగా, తన చెల్లెలు సుభద్రే ఈ విధంగా బలరాముడుగా, బలరాముడు సుభద్ర బలభద్ర సమేతంగా ఆ రూపాలతో అవతరించి కలికల్మషాలన్నీ పారద్రోలుతూ విరజానది తీరంలో నీలగిరి పర్వతం మీద అవతరించాడు శ్రీమన్నారాయణ జగన్నాథుడుగా. అటువంటి అన్ని యాత్రల కన్నా భయంకరమైన, చాలా ఉత్సాహమైన, ఆనందకరమైన, ఆధ్యాత్మికమైన, చాలా పెద్దదైన యాత్ర ఏదైనా ఉందంటే ఈ లోకంలో పూరి జగన్నాథ యాత్రే. 1-2 కోట్లలో లక్షల్లో ఉంటారన్నమాట భక్తులు. అనేక జిల్లాల్లో, రాష్ట్రాలు, దేశ విదేశాలు సైతం కూడా ఆ యాత్ర చూడటం కోసం వస్తారు. అక్కడికి వెళ్ళాలంటే సామాన్య విషయం కాదు. ఎంతో భక్తి ఉంటే, వాడికి యోగ్యత ఉంటేనే పూరి జగన్నాథ యాత్రకి వెళ్తారు, లేకపోతే ఎవడు వెళ్ళలేడు. ఆ యోగ్యత, అర్హత స్వామి కలిగించాలి. కలిగిస్తే అటువంటి వాడు వెళ్ళగలుగుతారు. పూరిలో సముద్ర ఘోష వినపడుతుంది, లోపలేం వినపడదు, బయటకు వస్తే వినపడుతుంది. అదే మహత్యం. రోజు కూడా ధ్వజాన్ని కడుతూ ఉంటారు. ఆ ధ్వజం కింద పడకూడదు. ధ్వజం కింద పడితే కలియుగాంతం కూడా సూచనలు కూడా చెప్పారు. ఆ వాయువు మనకంతా వాయుదేవుడు వీస్తూ ఉంటే అక్కడ సుదర్శన చక్రం ద్వారా వాయువు వస్తూ ఉంటుంది. ఇలా మహిమలు. 5 కొండ మీద పెడితే 5 కొండల నుంచి ఆహారం ముందు పై కొండ ఉడుకుతుంది, వేడి తగలకపోయినా. అదే మహత్యం. ఎంతమంది వచ్చినా అక్కడికి ఆహారాన్ని లోటు లేకుండా, అన్నం అనేటువంటి బాధ లేకుండా, ఆకలి బాధ, క్షుప్తి బాధ ఏది లేకుండా చేసేటువంటి వాడు పూరి జగన్నాథుడు. విశేషమైన శక్తివంతమైన క్షేత్రం. అటువంటి క్షేత్రం సందర్శించాలంటే చాలా యోగ్యత ఉండాలి. పునర్వసు నక్షత్రంలో ఇవాళ చాలా విశేషమైనటువంటిది విధియ శుక్రవారం కావడం విశేషంగా చెప్పారు. అలాగే ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి శుభకార్య ప్రయత్నాలు, అనుకూలతలు. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు. మిథున రాశి వారి సంతానం ద్వారా శుభవార్తలు, ఉద్యోగంలో ప్రమోషన్లు. కర్కాటక రాశి వారికి కీర్తిలాభం, సన్మానాలు, ప్రయాణ సౌఖ్యం. సింహరాశి వారికి వ్యాపార లాభాలు, అధికారులతో అనుకూలతలు. కన్యారాశి వారు రుణములు చేయుట, కుటుంబ ఆనందం. తులారాశి వారి కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ అనుకూల ధనలాభం ఉంది ఈరోజు. వృశ్చిక రాశి వారికి సంతానాది శుభవార్తా శ్రవణము, అనుకోని ప్రయాణాలు. ధనుసు రాశి వారి జాయింట్ వ్యవహారాల్లో పరిష్కారాలు. మకర రాశి వారి జాయింట్ వ్యవహారాల్లో సమస్యలు, రుణముల కోసం ప్రయత్నించుట. అలా కుంభరాశి వారికి బంధువు సంగమం, స్వల్ప ధనలాభం. మీనరాశి వారికి మానసిక ఆందోళనలు, కుటుంబ వ్యతిరేకత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. నిన్న సత్ అని చెప్పుకున్నాం, ఈవేళ అసత్. ఓం అసతే నమః. నామరూపాత్మకమై వసించు స్వభావము గల ప్రపంచమంతను అసత్తు అనబడును. అసత్తు దీనిని అపరము అనియును, మాయ అనియు కూడా వేదాంత శాస్త్రంలో చెప్పబడింది. క్షరము అక్షరము, పర అపర, ఈ రెండు భగవత్ స్వరూపాలే అని
గీతలో చెప్పినట్లుగా కాన ఇతడ పరమాత్మ అసత్తు నామవాచాలుడయ్యాడని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.